నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు 40వ రోజు ఉధృతంగా అంగన్వాడీల ఆందోళనలు విజయవాడలో రాస్తారోకోను అడ్డుకున్న పోలీసులు మూడో రోజు కోడికత్తి శ్రీను తల్లి సోదరుడి ఆమరణ దీక్ష సంఘీభావం తెలిపి నిరసనలో పాల్గొన్న తెదేపా నేతలు కృష్ణపట్నం పోర్టును జగన్ నాశనం చేశారన్న సోమిరెడ్డి కార్గో టెర్మినల్ తమిళనాడుకు తరలిపోవడంపై ఆగ్రహం ఎన్టీఆర్ జిల్లా కోవెన్స్ కెమికల్ కర్మాగారం వద్ద స్థానికుల ధర్నా ఫ్యాక్టరీ వ్యర్థాలతో పంటలు నష్టపోతున్నామని ఆవేదన ముంబై విమానాశ్రయంలో మాదక ద్రవ్యాల పట్టివేత 6.2 కోట్ల విలువైన కొకెయిన్ స్వాధీనం ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం ముత్యాల వద్ద ఉన్న కోహెన్స్ కెమికల్ కర్మాగారం వద్ద గ్రామస్తుల ఆందోళనకు దిగారు. కెమికల్ కర్మాగారం వల్ల ముత్యాల గ్రామ పరిసర ప్రాంతాల్లో కాలుష్యం పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. పక్కనే ఉన్న కృష్ణానదిలో రసాయనాలు కలపటం వల్ల చేపల ఉత్పత్తి తగ్గిపోయి వందలాది మంది మత్స్యకారులకు ఉపాధి కరబవుతోందని వాపోయారు. రసాయనాలు గాల్లో కలవటం వల్ల స్థానికులకు శ్వాసకోశ సంబంధిత వ్యాధులు సంక్రమిస్తున్నాయని తెలిపారు. ప్రజల ప్రాణాలకు ముప్పుగా తయారైన కర్మాగారాన్ని వెంటనే మూసివేయాలని డిమాండ్ చేశారు. స్థానికులందరూ కర్మాగారం వద్దకు వచ్చి ఉద్యోగులను సిబ్బందిని అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆందోళనకారులతో చర్చించారు. జగన్ ని అభిమానించినందుకు తన కొడుకుని 5 ఏళ్లుగా జైల్లోనే ఉంచుతున్నారంటూ కోడికత్తి శ్రీను తండ్రి తాతారావు ఆవేదన వ్యక్తం చేశారు. విమానాశ్రయంలో ఏం జరిగింది అన్నది ఆ దేవుడికే తెలుసన్న ఆయన కుటుంబాన్ని పోషించే కుమారుణ్ణి జైల్లో పెట్టడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. ఇప్పటికైనా జగన్ మనసు మార్చుకుని కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలని తాతారావు విజ్ఞప్తి చేశారు. ఎయిర్పోర్ట్లో పనిచేస్తున్నాడండి. ఆ ఎయిర్పోర్ట్లో జగన్ మీద దాడి జరిగిందని పాపం పోను భగవంతుడికి తెలిసింది. జరిగిందన్న సంగతి ఎవరికి తెలియదండి. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు హత్య జరిగిందని నా కొడుకుని బంధించి 5 సంవత్సరాల నుంచి జైలు పెట్టి మగ్గేస్తున్నారండి. మా పరిస్థితి మా కుటుంబం ఆదించుకోడు ఉంటాడు. చాలా ఇబ్బందులు పడిపోయామండి. ఇప్పటికి 5 సంవత్సరాల నుంచి కూడా బెయిల్ ఇస్తలేదు. మా పెద్దోళ్ళని విడిచిపెట్టినది జగన్మోహన్ రెడ్డి గారు కనుకరించి ఇప్పటికైనా మా పెద్ద కొడుకు నా భార్య అక్కడ నిరదీక్ష చేస్తున్నారండి. మేము బెయిల్ ఎట్టుకున్నా ఏం వేసుకున్నా ఇప్పుడు జడ్జీలు కూడా మా పేద కుటుంబాన్ని ఒక బెయిల్ కూడా ఇవ్వకుండా ఉద్యోగం నుంచి మళ్ళీ విశాఖపట్నం నుంచి కేసు ట్రాన్స్ఫర్ చేసేసి ఎన్ఐఏలు ఏమీ లేదన్నా సరే నా కొడుకుని జైల్లో పెట్టి బంధించేసారండి. ఎన్ఐఏలు ఏమీ లేదని చెప్పును కూడా ఆ కొడుకుని ట్రాన్స్ఫర్ చేయించేసి మళ్ళీ జైల్లో పెట్టేసారండి. నా కొడుకు చాలా ఇబ్బందులు పడిపోతున్నాడండి. మా కుటుంబం జగన్ ఆ వల్ల మా కుటుంబం చాలా దెబ్బతినేసామండి. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఆదుకొని మనం కనుకరించి మా బిడ్డని నడిపించి మా కుటుంబాన్ని కాపాడతారని మేము జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నామండి. విజయవాడ లయోలా కళాశాలలో ఈనాడు ఈటీవీ సంయుక్తంగా చేపట్టిన ఓటు నమోదు అవగాహన సదస్సుకు విశేష స్పందన లభించింది. చైతన్యవంతమైన ఓటర్లే ప్రజాస్వామ్యానికి పునాది అని కళాశాల రాజనీతి శాస్త్ర విభాగం పూర్వ అధ్యాపకులు విజయబాబు అన్నారు. దేశ రాష్ట్ర భవిష్యత్తును యువత చేతిలోనే ఉందని సూచించారు. ఓటు నమోదుపై అవగాహన కల్పించినందుకు ఈనాడు ఈటీవీకి విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు. చేయించుకోబోతున్నటువంటి కొత్త ఓటర్లందరూ కూడా చైతన్యవంతులయ్యి సమాజ శ్రేయస్సు కొరకు తమ ఓటు హక్కును సంపూర్ణంగా సాధికారికంగా ఉపయోగించుకుంటారని ఆశిస్తూ ఆశీర్వదిస్తున్నాను. థ్యాంక్ యూ. ఓటు వేయడం అనేది రాజ్యాంగం ద్వారా మనకి వచ్చిన హక్కు. ఓటు వేయడమే కాదు, బాధ్యతగా మనం ఎవరికి ఓటేస్తున్నాం అనేది కూడా ఆలోచించి ఓటేయాలన్నమాట. ఒక అనాలిసిస్ అంటూ చేసి మనకి ఎవరైతే డెవలప్మెంట్ తెస్తున్నారో, ఏ గవర్నమెంట్ వస్తే సస్టైనబుల్గా ఫ్యూచర్ అంటూ ఎక్కడ డెవలప్మెంట్ ఉంటుందో అక్కడ దానికే మనం ఓటేయాలి. ఎలక్షన్ రోజున మనకందరికీ తెలిసినట్టే ఆ రోజు మన స్టేట్లో హాలిడే ఉంటుంది. మనం ఓటు వేయకపోతే ఏముంటుందిలే అనేది అదొక హాలిడేగా తీసుకొని ఎంజాయ్మెంట్ పర్పస్కి వాడుతూ
ఉంటారు. లేదు, అది తప్పు, అందరూ బాధ్యతగా ఓటు వేయాలని కోరుకుంటున్నాను. సో మనకి నచ్చిన నాయకుడిని ఎన్నుకునే ఒక స్వతంత్రం మనకి ఇవ్వడం జరిగింది ఈరోజు. బీపీఎల్ అంటే పవర్టీలో ఉన్న వాళ్ళందరూ ఓటుకి అమ్ముడుపోతున్నారు. సో మనకి ఒక రైట్ టు వాయిస్. మనం ప్రభుత్వాన్ని మనం ఏం నిలదీయలేము. మనం ఓటుని అమ్ముకుంటే వీ కాంట్ ఆస్క్ ద గవర్నమెంట్. సో ఇఫ్ యూ కాంట్ ఆస్క్ ద గవర్నమెంట్, వీ డిడెంట్ గెట్ రైట్. మనకి తప్పు జరిగింది, ఇక్కడ ప్రాబ్లం ఉందంటే వీ కాంట్ ఏబుల్ టు రైజ్ అవర్ వాయిస్. సో డెఫినెట్లీ ఆ వాయిస్ని ఒక ధైర్యాన్ని ఇచ్చే ఒక నమ్మకం ఈరోజు ఓటు. ఒక గవర్నమెంట్ పాలసీస్ నచ్చకపోతే ప్రజలు ఖచ్చితంగా ఒక చేంజ్ అనేది ఒక ఓటు రూపంలో, ఒక ఓటుని ఒక వెబన్గా, ఒక ఆయుధంగా మార్చుకుని ఈరోజు 18 years క్రాస్ చేసిన వాళ్ళందరూ రిజిస్టర్ చేసుకుని ఈరోజు సమాజంలో ఒక మార్పు తీసుకురావడానికి ఓటు హక్కును వినియోగించుకోవాలని కూడా నేను అందరికీ చెప్తున్నాను. మన సెకండరీ సెక్షన్స్ నుంచే మనం ఓట్ అన్నది ఎంత ఇంపార్టెంట్ అన్నది మన స్టూడెంట్స్కి ఎప్పుడైతే మనం చెప్పగలిగితే అప్పుడు మాత్రమే మన నవయువ సమాజాన్ని ఎప్పుడైతే నిర్మించుకోగలిగితే అప్పుడు మాత్రమే మన దేశం బాగుపడుతుందని నేను చెప్తాను. మన భవిష్యత్తును మనమే నిర్ణయించుకోవాలన్న. మన భవిష్యత్తుని ఎవరో నిర్ణయించరు. ఎందుకంటే ఓటు పర్సంటేజ్ అన్నది 20-30% యూత్ దగ్గర ఉంది. సో యూత్ ఎప్పుడైతే దాన్ని యూటిలైజ్ చేసుకుంటారో అప్పుడు మాత్రమే చేంజ్ అన్నది కనపడుతుంది. సో లెట్స్ బీ ద చేంజ్ అనడం కాదు, ఫస్ట్ ఓట్ వేసి తర్వాత చేంజ్ గురించి ఆలోచిద్దామని నేను చెప్తాను. సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో జయహో బీసీ కార్యక్రమంలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని సత్యమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తెలుగుదేశం పార్టీ శ్రేణులతో కలిసి పల్లె రఘునాథ్ రెడ్డి బైక్ ర్యాలీ చేపట్టారు. ర్యాలీలో నియోజకవర్గంలోని బీసీ సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బీసీలకు పెద్దపీట వేసింది తెలుగుదేశం పార్టీయేనన్న పల్లె వచ్చే ఎన్నికల్లో పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో తెలుగుదేశంలోకి వలసలు మొదలయ్యాయి. నియోజకవర్గ సమన్వయకర్త మార్పుతో అధికార పార్టీ 2 వర్గాలుగా చీలింది. వైకాపా కీలక నేతల మధ్య విభేదాల కారణంగా పార్టీలో ఇమడలేక తలుపుల మండలం పెద్దనవారిపల్లి పంచాయతీకి చెందిన మండల గ్రామస్థాయి నాయకులు తెలుగుదేశంలో చేరారు. తెదేపా నేత కందికుంట వెంకటప్రసాద్ సతీమణి యశోదమ్మ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తలుపుల మండలం నుంచి 15 రోజుల వ్యవధిలో పెద్ద సంఖ్యలో తెలుగుదేశంలో చేరారు. విశాఖ జిల్లా చీమలాపల్లిలో రహదారి గుంతలో పడి నవవధువు మృత్యువాత పడింది. వెంకటాపురానికి చెందిన పెంటకోట వెంకట అప్పారావు, గుల్లేపల్లికి చెందిన సంతోషి ఇటీవలే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. దంపతులిద్దరూ గురువారం సాయంత్రం ద్విచక్ర వాహనంపై గుల్లేపల్లి వెళ్లి పినగాడి మీదుగా తిరిగి వస్తుండగా చీమలాపల్లి దరి మీనాక్షి కళ్యాణ మండపం సమీపంలోని రహదారి గుంతలోకి వాహనం దిగి అదుపు తప్పింది. సంతోషి కింద పడిపోవడంతో తలకు బలమైన గాయమై తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే స్థానికుల సహకారంతో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాధితురాలు మరణించింది. చనిపోతే గానీ ప్రభుత్వానికి రోడ్డు గుంతలు కనిపించవా అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్ర ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. వెనజులాకు చెందిన ఓ వ్యక్తి 6.2 కోట్ల రూపాయల విలువ చేసే కొకైన్ను తరలిస్తుండగా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ DRI అధికారులు పట్టుకున్నారు. ఓ సినిమాలో చూపించినట్లుగా నిందితుడు కొకైన్ను 57 క్యాప్సూల్స్ లో నింపి వాటిని సేవించాడని అధికారులు తెలిపారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. పంజాబ్ సరిహద్దులో మరోసారి డ్రోన్ కలకలం రేపింది. ఫిరోజ్పూర్ జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో పాకిస్తాన్ నుంచి ఓ డ్రోన్ భారత్ వైపు వచ్చింది. అప్రమత్తమైన భద్రతా దళాలు దాన్ని కూల్చివేశాయి. కింద పడ్డ డ్రోన్ను పరిశీలించగా అందులో ఒక AK-47 అసాల్ట్ రైఫిల్, 2 AK-47 మ్యాగజైన్లు, కొన్ని బుల్లెట్లు, 40,000 రూపాయల నగదు ఉంది. వీటితో పాటు మందుగుండు సామాగ్రి లభ్యమైంది. BSF దళాలు వాటిని స్వాధీనం చేసుకున్నాయి. ఢిల్లీలో పొగమంచు ప్రభావం కొనసాగుతోంది. మంచు ప్రభావంతో విజిబిలిటీ పడిపోవడంతో ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పలు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొన్ని విమానాలు రద్దయ్యాయి. ఉత్తర భారత్లోనూ పలు రాష్ట్రాల్లోనూ పొగమంచు ప్రభావం ఉంది. ఆయా ప్రాంతాల నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన 11 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలంటూ కోడికత్తి శ్రీను తల్లి, సోదరుడు విజయవాడలో 3వ రోజు ఆమరణ దీక్ష కొనసాగిస్తున్నారు. శ్రీరామ ఫంక్షన్ హాల్లో దీక్ష చేస్తున్న వీరికి తెలుగుదేశం నేతలు బొండా ఉమ, పిల్లి మాణిక్యాలరావు సంఘీభావం తెలిపారు. జగన్ ముఖ్యమంత్రి కావటం కోసం దళిత యువకుడిని బలి చేశారని బొండా ఉమ ఆరోపించారు. శ్రీనివాస్ కుటుంబానికి తెలుగుదేశం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి అడుగుతా ఉన్నావు, నువ్వు నిజంగా కోర్టుకి ఎందుకు వచ్చి సాక్ష్యం చెప్పట్లేదు? ఎందుకు నువ్వు నిందితులని కోడికత్తి శ్రీనుని జైల్లో పెట్టించావు? ఎందుకు అతన్ని కోర్టుకొచ్చి గుర్తుపట్టి ఇతనే నా మీద చేశాడనో ఏదైనా నువ్వు చెప్పుంటే
శిక్ష అటెంప్ట్ మర్డర్ 307 ప్రకారం 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు నీకు జరిగిన గాయం ప్రకారం 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు వేసేవాళ్ళు. ఈ పాటికి అతను బయటకు వచ్చి తన కుటుంబంతో ఉండేవాడు. దుర్మార్గంగా 5 సంవత్సరాల నుంచి ఎన్ఐఏ కేసులో దర్యాప్తు చేపించి, ఏంటది ఎన్ఐఏ అంటే తీవ్రవాదులకు చేస్తారు దర్యాప్తు. నీ స్వార్థం కోసం, నువ్వు ముఖ్యమంత్రి అవటం కోసం ఒక దళిత పిల్లోడు కావాల్సి వచ్చి ఆ రోజు కోడికత్తి శ్రీనుని బయలు చేసి ఈ రోజున నీ రాజకీయం కోసం వాడుకొని అంబేద్కర్ వారసులైనటువంటి దళితుల మీద ఈరోజు రాక్షస కాండని చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. దీన్ని మా దళిత సోదరులందరూ గమనించాలి. ఇవాళ కోడికత్తి శ్రీనుకి అయింది మాకేంటి అనుకుంటే రేపు మీ ఇంటి వరకు కూడా వస్తుంది. 12,000 ఎకరాల భూములు 167 కోట్ల రూపాయలే. భలే మంచి చౌకబేరం కదా. ఆ రేట్ అందరికీ కాదు, జే గ్యాంగ్కే చౌకబేరం. రైతులకు పక్కా మోసం. ఎకరా సగటున 73,000 రూపాయలకు కొని 12.5 లక్షలకు అమ్ముకున్నారు. ఇది జగన్ జైల్మేట్స్ కు తప్ప సామాన్య జనానికి సాధ్యపడని సంపాదన. రాజశేఖర రెడ్డి జమానాలో వాన్పిక్ పేరిట ఉమ్మడి ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో 12,000కు పైగా ఎకరాలను రైతుల నుంచి సేకరించి మరీ నిమ్మగడ్డ ప్రసాద్ కట్టబెట్టారు. ప్రతిగా జగన్ కంపెనీల్లోకి మళ్లిన ముడుపులు అక్షరాల 854 కోట్లు. 10 ఏళ్ల క్రితమే సీబీఐ ఛార్జ్షీట్ వేసిన 381 వాయిదాలతో ఈ కేసు విచారణ ముందుకు సాగడం లేదు. నీకది నాకిది అంటూ జగన్ తన తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని సొంత కంపెనీల్లోకి ముడుపులు స్వీకరించిన కుంభకోణాల్లో వాన్పిక్ కూడా ఒకటి. 2011 ఆగస్టు 17న ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ 2012 ఆగస్టు 17న నిందితులపై అభియోగ పత్రం దాఖలు చేసింది. రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఉమ్మడి ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో బాడరేవు, నిజాంపట్నం పోర్టులను G2G విధానంలో అభివృద్ధి చేయడానికి 2006 ఏప్రిల్ 10న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇన్కాప్, చెక్ రిపబ్లిక్ దేశానికి చెందిన స్కోడా ఎక్స్పోర్ట్స్ కంపెనీ లిమిటెడ్ల మధ్య ఒప్పందం కుదిరింది. దానికి అప్పుడు పెట్టిన పేరు నిజాంపట్నం పోర్ట్ అండ్ ఇండస్ట్రియల్ పోర్ట్ సిటీ కాంప్లెక్స్, నిప్కో. కానీ 2007 జూలై 24న స్కోడా కంపెనీకి సాంకేతిక సామర్థ్యం లేదంటూ ఒప్పందాన్ని రద్దు చేశారు. ఆ తర్వాత గల్ఫ్ దేశమైన రస్ అల్ ఖైమా రాకతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ప్రాజెక్టులో ర్యాక్ ప్రభుత్వానికి 51%, ఏపీ ప్రభుత్వానికి 49% వాటాగా ఉంటుందని తొలుత చెప్పారు. ఒప్పంద కార్యక్రమం ర్యాక్ రాజకుమారుడు హైదరాబాద్ వస్తున్నట్లు ప్రచారం చేశారు. కానీ ఆయన బదులు ర్యాక్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ రాకియా సీఈఓ ఖతర్ మస్సాద్ వచ్చారు. అలా 2008 మార్చి 11న ఖతర్ మస్సాద్ ఏపీ ప్రభుత్వం తరఫున అప్పటి పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి కెవి బ్రహ్మానందరెడ్డి, అప్పటి మంత్రి మోపిదేవి వెంకటరమణ ఛాంబర్లో సంతకం చేశారు. ఈ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేని నిమ్మగడ్డ ప్రసాద్ అప్పుడు అక్కడే ఉన్నారు. ఆ తర్వాత కథ కొత్త మలుపు తీసుకుంది. ప్రాజెక్టు అమలు నిమిత్తం భారత్లో తమ భాగస్వామిగా మ్యాట్రిక్స్ ఎన్పోర్ట్ హోల్డింగ్స్ వ్యవహరిస్తుందని ఖతర్ మస్సాద్ 2008 మార్చి 29న ప్రభుత్వానికి లేఖ రాశారు. అప్పట్నుంచే ఏపీ ప్రభుత్వంతో ర్యాక్ సంప్రదింపులన్నీ ఆగిపోయాయి. G2G పద్ధతిలో ప్రభుత్వానికి మధ్య జరిగిన ఒప్పందం అమలు బాధ్యతలు ప్రైవేట్ వ్యక్తి అయిన నిమ్మగడ్డకు చెందిన మ్యాట్రిక్స్ ఎన్పోర్టుకు దక్కాయన్నమాట. అంటే ఒప్పందంలోకి అనూహ్యంగా నిమ్మగడ్డ ప్రసాద్ ప్రవేశించారు. ఓడరేవుల అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టును పారిశ్రామిక కారిడార్గా మార్చేసి దానికి వాడరేవు నిజాంపట్నం పోర్ట్ అథారిటీ పారిశ్రామిక వాడ వాన్పిక్ అని పేరు పెట్టారు. ఏపీ ప్రభుత్వానికి మసాద్ లేఖ రాసిన రోజే రాకియా, నిమ్మగడ్డ కలిసి 3 ఒప్పందాలు కుదుర్చుకున్నారు. వాన్పిక్లో నిమ్మగడ్డకు 74%, ర్యాక్కు 26% వాటాలు నిర్ణయించుకున్నారు. అంతేకాదు వాన్పిక్ పై పూర్తి నియంత్రణ నిమ్మగడ్డకే దక్కేలా ఒప్పందం చేసుకున్నారు. అందులో భాగంగానే 3 డైరెక్టర్లను నియమించే అధికారం నిమ్మగడ్డకు దక్కింది. పైగా ఈ ఒప్పందాల విషయం ఏపీ ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లలేదు. ఇక్కడ రాకియాతో ఒప్పందం తర్వాతే నిమ్మగడ్డ ప్రసాద్ ఇందులోకి ప్రవేశించినట్లు పైకి కనిపిస్తున్నా తెరవెనుక కథంతా ముందస్తు కుట్రతో నడిపారని సీబీఐ తేల్చింది. అదంతా ఛార్జ్షీట్లో పొందుపరిచింది. నిమ్మగడ్డ ప్రసాద్ తన సోదరుడు నిమ్మగడ్డ ప్రకాష్తో కలిసి 2008 జనవరిలో మ్యాట్రిక్స్ ఎన్పోర్ట్ హోల్డింగ్స్ను ఏర్పాటు చేశారు. వైఎస్ ద్వారా లబ్ధి పొందిన ఇందు సంస్థకు డైరెక్టర్గా ఉన్న ఏజే జగన్నాథన్ను రసల్ ఖైమా ప్రభుత్వ సలహాదారుగా రంగంలోకి దించారు. ఏపీలో ఓడరేవుల ప్రాజెక్టు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ర్యాక్ తరఫున లేఖ రాయించారు. దానికి ముసాయిదా ఎంఓయూ కూడా జతచేశారు. ఆ తర్వాతే తతంగం నడిపారు.
ఒప్పందంలోకి మ్యాట్రిక్స్ ప్రసాద్ వచ్చాక ప్రాజెక్టు పరిధిని అనూహ్యంగా 27,000కు పైగా ఎకరాలకు పెంచారు. ఫార్మా, విద్యుత్, మెరైన్, ఆగ్రో, ఆటో రంగాలకు చెందిన కారిడార్ను ఏర్పాటు చేయలేదు. నిజాంపట్నం, వాడరేవు పోర్టులు ఆర్థికంగా లాభదాయకం కాదనే సాకుతో వాన్పిక్ పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ను ఏర్పాటు చేశారు. ఈ కంపెనీ ద్వారానే వాన్పిక్ ప్రాజెక్టు చేపడతామని 2008 మేలో ప్రభుత్వానికి లేఖ రాశారు. అదే ఏడాది జూన్లో వాన్పిక్ పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రాథమిక మాస్టర్ ప్లాన్ను ప్రభుత్వానికి సమర్పించింది. ఉమ్మడి గుంటూరులో 18,696 ఎకరాలు, ప్రకాశంలో 8,560 ఎకరాలు కలిపి మొత్తం 27,257 ఎకరాలు అవసరమని పేర్కొన్నారు. ఇన్ని వేల ఎకరాల ప్రాజెక్టు ప్రతిపాదనను వైఎస్ సర్కార్ కూలంకుషంగా పరిశీలించకుండా రోజుల వ్యవధిలోనే వీటిని ఆమోదించింది. అప్పటి సీఎం రాజశేఖర్ రెడ్డి జూన్ 24న సంతకం చేయగా అదే నెల 30న మంత్రిమండలి ఆమోదానికి అజెండాలో చేర్చారు. డ్రాఫ్ట్ మెమొరాండంలో వాడరేవు, నిజాంపట్నం ఓడరేవులు, పారిశ్రామికవాడ ప్రాజెక్టులన్నీ కలిపి వాన్పిక్ ప్రాజెక్టుగా బిల్డ్ ఓన్ ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ బూట్ పద్ధతిన చేపడతామని పేర్కొన్నారు. పరిశ్రమలు, మౌలిక వసతుల శాఖ నోడల్ ఏజెన్సీగా ఉండాలని, ఒక్కో ఓడరేవుకు 2,000 ఎకరాల చొప్పున అవసరమని, గంగవరం, కృష్ణపట్నం ఒప్పందాల్లోని అంశాలకు అనుగుణంగా రాయితీలు కల్పించాలని వాన్పిక్ ప్రతినిధులు ప్రతిపాదించారు. కేబినెట్ భేటీలో ఒక్కరోజు ముందు భూసేకరణపై అప్పటి సీఎం రాజశేఖర్ రెడ్డి నిర్వహించిన సమావేశంలో భూమిని తామే కొనుగోలు చేస్తామని, దీనికి ప్రభుత్వం సహకరించాలని కోరారు. రాయితీ ఒప్పందాన్ని 2008 జూన్ 30న మంత్రిమండలి ఆమోదించింది. అయితే అందులో బూట్ విధానం ఓడరేవులకు మాత్రమేనని, పారిశ్రామిక కారిడార్కు బిల్డ్ ఓన్ ఆపరేట్ విధానం అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. వాన్పిక్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్కు అవసరమైన పట్టా భూముల సేకరణ నిమిత్తం భూసేకరణ కమిటీని ఏర్పాటు చేస్తూ నాటి పరిశ్రమల శాఖ కార్యదర్శి మన్మోహన్ సింగ్ 2009 జూన్లో ఉత్తర్వులిచ్చారు. కానీ వాన్పిక్ ప్రాజెక్టుకు ప్రభుత్వ ఆమోదం తెలపడానికి ముందే, అంటే 2008లోనే కంపెనీ ఉద్యోగుల పేరిట భూములను కొనుగోళ్లు ప్రారంభించారు. భూసేకరణ అప్పగింతలో అప్పటి రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి శామ్యూల్ అత్యుత్సాహం ప్రదర్శించారు. ఏదైనా ప్రైవేట్ కంపెనీ తమ అవసరాల నిమిత్తం భూమిని సేకరిస్తే భూముల యజమానులకు చెల్లించాల్సిన మొత్తం పరిహారాన్ని ఆ కంపెనీ రెవెన్యూ శాఖ వద్ద డిపాజిట్ చేయాలి. తర్వాత రెవెన్యూ శాఖ అసలైన భూ యజమానులను గుర్తించి పరిహారం చెల్లిస్తుంది. వాన్పిక్ విషయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. నేరుగా రైతులకు చెల్లించడానికి ప్రైవేట్ కంపెనీకి అనుమతులిచ్చారు. ఇలా 12,731 ఎకరాల భూమిని వాన్పిక్కు బదలాయించారు. వీటి కొనుగోలుకు 467 కోట్లు వెచ్చించినట్లు వాన్పిక్ రికార్డుల్లో చూపారు. ఇందులో గుడ్విల్, మౌలిక సదుపాయాల అభివృద్ధి ఖర్చు కింద 300 కోట్ల రూపాయలు చూపారు. అంటే 12,731 ఎకరాల కొనుగోలుకు వారు వెచ్చించింది 167 కోట్లు మాత్రమే. కారిడార్ అభివృద్ధి పేరుతో చిన్న రైతుల నుంచి బలవంతంగా పొందిన భూముల్లో నిమ్మగడ్డ రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించారు. ప్రభుత్వం సగటున 73,000 రూపాయల ధర నిర్ణయించి అప్పగిస్తే నిమ్మగడ్డ ఏకంగా 12.5 లక్షల చొప్పున విక్రయించుకొని లబ్ధి పొందారు. వాన్పిక్లో ఎలాంటి కార్యకలాపాలు మొదలు కాకుండానే ఎకరా 12.5 లక్షల చొప్పున 87.5 కోట్ల రూపాయలకు 700 ఎకరాల భూమిని కోస్టల్ సిరోహి లిమిటెడ్కు బదలాయించడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. 4 కోట్ల రూపాయలకు పైగా అడ్వాన్స్ తీసుకున్నారు. మరో 900 ఎకరాలను షియూ థర్మల్ పవర్ కార్పొరేషన్కు 99 ఏళ్ల లీజుతో 112.5 కోట్ల రూపాయలకు నిమ్మగడ్డ ఒప్పందం చేసుకున్నారు. అదనంగా 400 ఎకరాలు తీసుకునేలా ఆ ఒప్పందంలో పేర్కొంటూ అడ్వాన్స్గా 16,88 లక్షలు తీసుకున్నారు. అలా వచ్చిన డబ్బును నిమ్మగడ్డ ప్రసాద్ జగన్ కంపెనీల్లో పెట్టుబడిగా పెట్టారు. జగన్కు చెందిన కార్మెల్ ఏషియా హోల్డింగ్స్, అప్పటి రఘురామ్ సిమెంట్స్, జగతి పబ్లికేషన్స్, వైఎస్ఆర్ ఫౌండేషన్, సిలికాన్ బిల్డర్స్లలో పెట్టుబడులకు సండూర్, భారతిలో వాటాల కొనుగోలుకు 854 కోట్లు మళ్లించారు. ఈ పెట్టుబడులు లాభదాయకం కాకపోయినా అధిక ప్రీమియంతో వాటాలను కొనుగోలు చేశారని సీబీఐ ఛార్జ్షీట్లో పేర్కొంది. A1గా జగన్, A2గా విజయసాయిరెడ్డి, A3గా నిమ్మగడ్డ ప్రసాద్, A4గా మోపిదేవి వెంకటరమణ, A5గా ధర్మాన ప్రసాదరావు, A6గా కేవీ బ్రహ్మానందరెడ్డి, A7గా డాక్టర్ మన్మోహన్ సింగ్, A8గా ఎం శామ్యూల్, A9గా నిమ్మగడ్డ ప్రకాష్, A10గా వాన్పిక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, A11గా జగతి పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, A12 రఘురామ్ సిమెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, A13గా కార్మెల్ ఏషియా హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, A14 సిలికాన్ బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేర్లు చేర్చింది. కానీ విచారణ ముందుకు సాగడం లేదు. నిందితులు ఒకరి తర్వాత ఒకరు హైకోర్టులో డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తున్నారు. ఫలితంగా 10 ఏళ్ల కాలంలో వాన్పిక్ కేసు విచారణ సీబీఐ కోర్టులో 381 సార్లు, ఈడీ కోర్టులో 51 సార్లు వాయిదా పడింది. సీబీఐ అభియోగ పత్రం ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా 2021 ఆగస్టు 16న ఛార్జ్షీట్ వేసి
863 కోట్ల విలువైన ఆస్తుల్ని 2 విడతలుగా జప్తు చేసింది. వీటిలో జగన్ ఆయన గ్రూపునకు చెందిన కంపెనీలవి 538 కోట్లు, నిమ్మగడ్డ ఆయన గ్రూప్ కంపెనీలవి 325 కోట్లు. జప్తు చెల్లదని అప్పిలేట్ ట్రైబ్యునల్ తీర్పు ఇవ్వగా ఈడీ దాన్ని హైకోర్టులో సవాల్ చేసింది. వాన్పీక్ ప్రాజెక్టుకు చెందిన 12,500 ఎకరాలకు పైగా భూముల జప్తు చెల్లదని హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈ తీర్పును ఈడీ సవాల్ చేయగా భూముల విడుదలపై యథాతథ స్థితి పాటించాలని సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. తనపై కేసు కొట్టేయాలని నిమ్మగడ్డ వేసిన పిటిషన్ ఇంకా హైకోర్టులో పెండింగ్లో ఉంది. నిందితులపై సీబీఐ, ఈడీ మోపిన అభియోగాలు రుజువైతే నిందితులకు గరిష్టంగా యావజ్జీవ శిక్ష పడే అవకాశాలున్నాయి. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం 2 ఏళ్లకు పైగా శిక్ష పడితే ప్రజాప్రతినిధులపై అనర్హత వేటు పడుతుంది. తద్వారా శిక్ష పూర్తయిన 6 ఏళ్ల వరకు పోటీ చేయడానికి వీలుండదు. కృష్ణపట్నం కంటైనర్ టెర్మినల్ మూతపడిపోనుందని మాజీ మంత్రి సోమిరెడ్డి ఆరోపించారు. 24, 25 తేదీల్లో వచ్చే చివరి వెజల్ తర్వాత పోర్టు కంటైనర్ కార్గో మూతపడనుందన్నారు. కృష్ణపట్నం పోర్టు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎగుమతులు, దిగుమతులు జరుగుతున్నాయన్న ఆయన మూతతో రాష్ట్రానికి వచ్చే 1000 కోట్ల ఆదాయం నిలిచిపోనుందని అన్నారు. తమిళనాడు కాట్టుపల్లిలోని అదానీ పోర్టుకి కార్గో టెర్మినల్ తరలిస్తున్నారన్న సోమిరెడ్డి ఫలితంగా 10,000 మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కోల్పోతారన్నారు. ఇంత పెద్ద పోర్టు తరలిపోతుంటే సీఎం ఏం చేస్తున్నారని సోమిరెడ్డి నిలదీశారు. మన రాష్ట్రానికి సంబంధించి కృష్ణపట్నం పోర్ట్ కంటైనర్ టెర్మినల్ మేజర్ పోర్ట్స్ లో ఇండియాలో 12 పోర్టులుంటే దాంట్లో చెన్నై, ముంబై, విశాఖపట్నం పోర్ట్స్ తో పోటీపడ్డ కంటైనర్ టెర్మినల్ ఆ 12లో 3 టాపు మూతబడిపోతుంది. అయితే అదానికి అక్కడ కాటుపల్లి, ఎన్నూరులో పోర్ట్స్ ఉన్నాయో అక్కడికి మార్చేశారు. బూడిద, మట్టి, మశానం, ఓడరేవు మూతబడిపోతుంది. ఇంతకంటే దురదృష్టం ఇంకోటి లేదు. వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 19-21 2 years మధ్య 4 లక్షల కంటైనర్స్ కి పడిపోయింది. కారణం ఏంటి? ముఖ్యమంత్రి ఏమన్నా వాళ్ళ మీద కన్నెర చేస్తే వాళ్ళు వెళ్ళిపోయినారా? సమాధానం చెప్పండి. వాటిలో చెన్నై, ముంబై, విశాఖపట్నాన్ని కృష్ణపట్నం పోర్టు మేజర్ పోర్ట్స్ లిస్ట్ లో లేదు. కంటైనర్ కార్గోలో వాటిల్లో పోటీ పడిపోయింది. పేదోళ్ళ భూములు ₹1,00,000 లెక్కన తీసుకున్నారు, రైతుల భూములు 5 లక్షల లెక్కన తీసుకున్నారు. తిరిగి ఇచ్చేసేసి ప్రభుత్వం సమాధానం చెప్పాలా? గణతంత్ర దినోత్సవానికి దేశవ్యాప్తంగా జోరుగా సన్నాహాలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ కర్తవ్య పథ్లో త్రివిధ దళాల సన్నాహక కవాతు అబ్బురపరుస్తోంది. సైన్యం తరపున అశ్వాక దళం, మెకనైజ్డ్ విభాగాలు, మార్చింగ్ కంటింజెంట్లు సన్నాహక ప్రదర్శనలో పాల్గొన్నాయి. యుద్ధ హెలికాప్టర్లు, ట్యాంకులు, ఆయుధ వ్యవస్థలు, క్షిపణుల్ని ఈ సందర్భంగా ప్రదర్శిస్తున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎస్కాట్ వాహనాలు కూడా సన్నాహక ప్రదర్శనలో భాగమయ్యాయి. రిహార్సల్స్ లో ఫ్రాన్స్ కు చెందిన 95 మంది సైనికుల బృందం కూడా ఈ కవాతులో పాల్గొంటోంది. వారితో పాటు 33 మంది సభ్యుల బ్యాండ్ కంటింజెంట్ నిర్వహించిన సన్నాహక ప్రదర్శన ఆకట్టుకుంది. గణతంత్ర దినోత్సవానికి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్ ముఖ్య అతిథిగా రానున్న నేపథ్యంలో రఫేల్ యుద్ధ విమానాలు, మల్టీ రోల్ ట్యాంకర్ రవాణా విమానాలు ప్రదర్శనలో పాల్గొననున్నాయి. అటు ఎన్సీసీ నిర్వహించిన సన్నాహక పరేడ్ కు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరయ్యారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాహనాన్ని అంగన్వాడీలో అడ్డుకున్నారు. మంత్రి వాహనం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ఈ నెల 23న ఉరవకొండలో సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించేందుకు వచ్చిన మంత్రి కాన్వాయ్ను అంగన్వాడీలు అడ్డుకోవడంతో దాదాపు 6 గంటల పాటు ఆయన రోడ్డుపైనే వేచి ఉండాల్సి వచ్చింది. భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో పోలీసులు అంగన్వాడీ కార్యకర్తల్ని పక్కకి లాగేసి మంత్రి కాన్వాయ్ను ముందుకు పంపించారు.
సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదని అంగన్వాడీలు తేల్చి చెప్పారు. విజయవాడలో అంగన్వాడీల సమ్మెకు మద్దతుగా కార్మిక సంఘాల నేతల ఆందోళన పాల్గొన్నారు. లెనిన్ సెంటర్లో రాస్తారోకోకు కార్మిక సంఘాల నేతలు సిద్ధమయ్యారు. అనుమతి లేదంటూ నాయకుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. బాపట్ల జిల్లా చీరాలలో అంగన్వాడీలకు మద్దతుగా సిఐటియు నేతలు ర్యాలీ నిర్వహించారు. అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించడం దారుణమని నేతలు మండిపడ్డారు. తక్షణమే డిమాండ్లను పరిష్కరించాలని కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో అంగన్వాడీలు డిమాండ్ చేశారు. విజయనగరంలో అంగన్వాడీలకు మద్దతుగా సిఐటియు, ఏఐటియుసి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేశారు. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకపోతే గద్దె దింపుతామని హెచ్చరించారు. అనంతపురంలో అంగన్వాడీల ధర్నా ఉద్రిక్తతకు దారితీసింది. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తున్న సిఐటియు నాయకుల్ని పోలీసులు అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. పోలీసు వాహనాన్ని అంగన్వాడీలు అడ్డగించారు. ప్రభుత్వం న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుండా బెదిరింపులకు పాల్పడుతోందని అంగన్వాడీలు మండిపడ్డారు.